ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఆయన అంటున్నాడు జగన్ 2-0 అట. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2-0లో మాత్రం పరిస్థితి ఉండదు అని చెప్తాను. ఆ జగన్ 2-0లో భాగంగా సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఎవరినో లాక్కొస్తారట. నెక్స్ట్ అధికారంలోకి వాళ్ళే వస్తున్నారట. ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం ఏ రకరకాలుగా ఆయన మాట్లాడాడండి. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఆ ప్రోగ్రామ్ జగన్ 2-0 కాదు, యాక్చువల్గా డిజైన్ చేసినట్టు 2.1 పెట్టుంటాడు. జగన్ గారు ఆయనకు తెలియకుండానే 2-0 అని పలికారు. 2-0 అంటే 2 జీరోలు అని అర్థం. 2 × 0 = 0. ఎందుకంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి చేసింది 0, రేపు ఆయన గెలవటం అనేది కూడా 0. ఈ మీటింగ్లోనే ఆయన ఎంపీటీసీలను ఆయన పార్టీలో నిలబెట్టుకోవడానికి చాలా తాపత్రయపడుతున్నాడు. ఆయన మా ఎంపీటీసీలు చాలా నిజాయితీ పరులు, మా ఎంపీటీసీలు చాలా నిబద్ధత కలిగిన వాళ్ళని తెగపోడేస్తున్నాడు. ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి. ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం మన ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ తెగో చూపుతా ఉన్నారో, విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడి, మేము ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా, అయ్యా చంద్రబాబు నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళము, అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం అని చెప్పి ఇక్కడి నుంచి మన వాళ్ళు సంకేతం ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. కారణం ఏంటంటే ఆ ఎంపీటీసీలు అందరూ పార్టీ మారిపోయే ప్రమాదం ఆయన గ్రహించాడు. ఎంపీటీసీలు ఏమండి, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ పార్టీని వదిలేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళని నిలబెట్టుకోవడానికి ఆయన ఒక పార్టీ అధినేతగా ఆయన తాపత్రయాన్ని పడుతున్నాడు అనుకోండి. అయితే వైసీపీ వాళ్ళు అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అధికారం అంటే అదేమి పంక్తి భోజనం కాదు. మా ప్రాంతాల్లో బంతి భోజనం అంటారు, అంటే వరుసగా కూర్చొని భోజనం చేయడం అండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అధికారాన్ని కూడా పంక్తి భోజనం కింద వాళ్ళు భావిస్తున్నారు. పంక్తి భోజనంలో ఏం జరుగుతుందంటే వరుసగా 4 కూర్చున్నారు అనుకోండి, ఫస్ట్ ఆయనకి రైస్ వడ్డించారంటే ఆ తర్వాత ఆయనకి పెడతారు, ఆ తర్వాత ఆయనకి పెడతారు, ఆ తర్వాత ఆయనకి వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అధికారం అంటే అలా కాదండి. వైసీపీ వాళ్ళు ఏం భావిస్తున్నారంటే 2009లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని గెలిపించారు, 2014 వచ్చేటప్పటికి తెలుగుదేశాన్ని గెలిపించారు, 2019 వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, మళ్ళీ 2024కి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించారు. కాబట్టి మళ్ళీ 29లో మా వంతు వస్తుంది. అంటే వరుసగా చివరి ఉన్నవాడికి సాంబార్ వేశారంటే ఆడి తర్వాత ఆడికి ఆ తర్వాత నాకు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ అధికారం అంటే పంక్తి భోజనం కాదు, ప్రజలు ఇవ్వాల్సింది. మీరు గమనిస్తే వైసీపీ వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ గెలవటమే ఒక యాక్సిడెంటల్గా అధికారంలోకి వచ్చారు మీరు. ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ విభజన ఆంధ్రప్రదేశ్ని కాపాడగలడు, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ డెవలప్ అవ్వాలంటే ఆయన ఒక్కడికే సాధ్యం అని చెప్పి ఆ రోజున కొత్తగా వచ్చిన జగన్ పార్టీ ఉన్నా కూడా, వాళ్ళ నాన్నగారు చనిపోయారనే సింపతి ఆయన మీద ఉన్నా కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టిన రాష్ట్రం ఇది. అయితే 2019కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కన్నా ఇంకా గొప్పగా ఏదో చేస్తాడేమో. ఆల్రెడీ వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇక మళ్ళీ డబ్బులు సంపాదన మీద పెట్టకుండా ఈయన ఏదైనా రాష్ట్రానికి చేస్తాడేమో సార్ చూద్దామని చెప్పి యాక్సిడెంటల్గా 2019లో ఓటేశారు వైసీపీకి. కానీ 2024కి వచ్చేటప్పటికి అయ్యబాబోయ్ జగన్ గారు మనం అనుకున్నట్టు కాదు, వైసీపీ మనం అనుకున్నట్టు కాదు, మన పార్టీ ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, లేకపోతే మన రాష్ట్రం అధోగతి పాలైపోద్దని మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని తెచ్చి కూర్చోబెట్టుకున్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ చేసిన పని అది. ఇక 2029 చూసుకోండి, 34 చూసుకోండి, ఎక్కడ చూసినా సరే ఈ చంద్రబాబు నాయుడు గారే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారిని చూసేశారు, ఆయన చెప్పిన అబద్ధాలన్నీ వినేశారు, ఆయన చేసిన దారుణాలన్నీ భరించేశారు. మళ్ళీ ఎవరు తెచ్చుకుంటారండి? కోరు ఎవడన్నా కొరువుతో తలగొక్కుంటాడా? కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమైనా అలాంటి మెరుపు కళల్లో ఉంటే దయచేసి ఆ కళల నుంచి బయటపడండి. ఇదేమీ పంక్తి భోజనం కాదు, వరుసగా వీళ్ళు అయిపోయాక వీళ్ళకి, వీళ్ళు అయిపోయాక వాళ్ళకి, వాళ్ళు అయిపోయాక వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఈ వైసీపీ పార్టీకి అధికారం ఎప్పట్లో రావడం అయితే కళ. మీరు ఆ మెరుపు కళలు ఏం కనకుండా అవకాశం ఉంటే 11 సీట్లతో అయినా సరే, ఆ 11 సీట్లు అంటే గుర్తొచ్చింది, మీరు చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా విమర్శించేవారు వైసీపీ వాళ్ళు అందరూ కలిసి. ఎంత ఘోరంగా అంటే 23కే పరిమితం అయిపోయాం, 23కే పరిమితం చేసామని. కానీ దేవుడు ఏం చేశాడో చూసారా? 23లో సగం 11.5, కనీసం ఆ సగం కూడా రానివ్వకుండా మీకు 11 ఇచ్చాడు. మళ్ళీ 12 ఇస్తే సగం కన్నా ఎక్కువైపోతాయి.
గతంలో మీరు 23 అని ఏలం చేసిన ఆ నెంబర్ కన్నా ఎక్కువ అయిపోతాయి కాబట్టి 12 కూడా ఇవ్వకుండా 11కు పరిమితం చేశారు. అంటే ఏమైతే హేళన చేశారో దానిలో కనీసం సగానికి కూర్చోబెట్టారు మిమ్మల్ని దేవుడు. ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీరు కూడా చోటమోట పార్టీగా ఓ 10 సీట్లో 12 సీట్లో గెలుస్తూ మీ ప్రాధాన్యత కూడా అసెంబ్లీలో ఉంచుతూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీ సహకారాన్ని కూడా అందించాల్సిందిగా ఆ వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ ఎమ్మెల్యేలకి హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.